అయితే కవిత కొత్త పార్టీ గురించి మాట్లాడదాం. నేడే కవిత కొత్త పార్టీ ఆవిర్భావం. మునీరాబాద్ వేదికగా పేరు ప్రకటించనున్న జాగృతి అధ్యక్షురాలు, జిల్లాల నుంచి భారీగా తరలి రానున్న అభిమానులు, వేదికపై సుమారు 2 గంటల పాటు ప్రసంగించనున్న కవిత. ఇక్కడ ఒక 36 రకాల వంటకాలు, 50,000 మందికి ఇవన్నీ ఏర్పాటు చేసిరు. ఈ ఏర్పాట్లన్నీ కేటీ రామారావు ఇంట్లో కూర్చొని తిలకిస్తున్నాడు. కానీ ఈ రకంగా చేయడము, ఇట్లా పార్టీ ఆవిర్భావం కోసం అని చెప్పేసి ఇంత ధైర్యంగా ముందుకు పోవడము, అది కేటీఆర్తో సాధ్యమేనా? ఇండివిజువల్గా ఆలోచన చేయరు ఒకసారి. కేటీఆర్ ఒక్కడు పార్టీ పెట్టి పార్టీ ఇట్లా అనౌన్స్ చేస్తా, ఇట్లా కార్యక్రమాలు మొదలు పెడతా అనేది కేటీఆర్తో సాధ్యమవుతుందా? కాదు. ఈమె కాబట్టి చేస్తున్నది. కానీ ఏ పార్టీ ఏ పేరు ప్రకటించే అవకాశం ఉన్నది అనేది ఇంకా కొంచెం తర్జన భర్జనాలో ఉన్నారు అందరూ. అయితే అందరు ఏమనుకుంటారు, తెలంగాణ ప్రజా జాగృతి నేడు కవిత కొత్త పార్టీ ప్రకటన. బ్లూ, గ్రీన్, ఎల్లో రంగులతో జెండా, రాష్ట్ర మ్యాప్, ఎజెండాలో సుమారు 60 అంశాలు, అట్టహాసంగా సభకు ఏర్పాట్లు. ముస్తాబైన ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం, 33 జిల్లాల నుంచి 50,000 మంది కార్యకర్తలు, 20 ఎకరాల్లో సభా ప్రాంగణం, 34 రకాల తెలంగాణ వంటకాలు. 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ. ఈమె కేటీఆర్ లాగా పుట్టేది ఉంటే, కేటీఆర్ ఈమె లాగానే పుట్టేది ఉండే. ఎందుకంటే ఒక తండ్రికి దగ్గర తనయుడు ఎట్లా ఉండాలి, ఆ లక్షణాలు ఎట్లా ఉండాలి, తండ్రి ఏ అంచనాలు వేసుకుంటాడు, అరే కొడుకు మీద ఒక నమ్మకం పెట్టుకుంటాడు. ఎట్లా ఉంటుంది అంటే, నా కొడుకు ఇట్లా ఉండాలి, ఇట్లా ప్రజల్లోకి ఇట్లా దూసుకుపోవాలి, ఈ రకంగా అధికారంలోకి తీసుకురావాలన్న కొన్ని ఆలోచనలు ఉంటాయి ఏ తండ్రికైనా. ఆ తండ్రికి దగ్గర ఆలోచనలకు దగ్గర కొడుకు లేడు, కానీ కూతురు ఉన్నది. ఈ కూతురే కొడుకులాగా ఉంటే బాగుంటుండే అనే ఆలోచన కూడా తండ్రికి వస్తుండొచ్చు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఇళ్లలో కూర్చొని ఈమె లైవ్ చూస్తుంటారు. అంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఈ పార్టీ పెట్టడము, ఇది ఒక చిన్న అంశం కాదు, చిన్న విషయం కాదు. ఇది ఒక పెద్ద సాహసోపేతమైన నిర్ణయమే, ఒక సాహసమే. ఈమె కొన్ని ఇంటర్వ్యూలల్లో కవిత గారు ఏం చెప్పారంటే, పుట్టినము ఒకటేసారి, సస్తం ఒకటేసారి. ఈ మధ్యలో నేను కొన్ని అంశాలను ఎంచుకున్న, కొన్ని పనులని, కానీ ఏదైతే మొదలు పెడతానో అది ముగించే వరకు, సాధించే వరకు ఆ పనిని వదిలిపెట్టను, మధ్యలో వదిలిపెట్టను. పార్టీ పెట్టినా ఇంకేదన్నా కావచ్చు, ఏదన్నా నా నోట్లోకి వెళ్ళిన ప్రతి మాటకు నేను కట్టుబడి ఉంటా అని చెప్పేసి ఒక దాంట్లో చెప్పింది. నేను అనుకున్నా, సరే ఇప్పుడు పెడతా అంటారు చాలా మంది, ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వెళ్ళిపోయారు, పార్టీ పెడతామని చెప్పారు, కొద్ది రోజులు పార్టీ పెట్టారు, తర్వాత వెళ్ళిపోయారు. కానీ ఈమె పార్టీ పెడుతున్న విధానం, మొదటి నుంచి ఈమె అనుసరిస్తున్న విధానాలు ఎట్లా ఉన్నాయంటే, స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఒకటేసారి పార్టీ పెట్టి ఒకటేసారి మళ్ళీ కొలాప్స్ చేసుకోకుండా, పార్టీ పెట్టకుండా ఫస్ట్ ఆ జాగృతితోనే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి కొంతమందికి సర్పంచ్లు సపోర్ట్ చేసి, కొంతమంది తర్వాత మున్సిపల్ కౌన్సిలర్లకు సపోర్ట్ చేసి, అంటే చెక్ చేసుకుంటుంది ప్రజలల్లో మన బలం ఎట్లా ఉన్నది, ప్రజలు మనని ఎట్లా ఆదరిస్తారు, ఎట్లా ఆదరించబోతారు అని చెక్ చేసుకుంటూ వస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఈమె ఇక స్టెప్ బై డైరెక్ట్ ఇప్పుడు పార్టీ పెడుతుంది. ఈ పార్టీ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ బీఆర్ఎస్లో ఉన్న ఈ శక్తులు, కుట్రలు, దయ్యాలు అని అన్నది. ఆ దయ్యాలు ఎవరంటే సంతోష్, కేటీఆర్, హరీష్. ఈ ముగ్గురు వల్ల, ఈ ముగ్గురు ఈమెను బలవంతంగా బయటికి నెట్టేసిర్రు. దాంతోపాటు ఈమె జైలుకు పోవడానికి కూడా కారణమైన వ్యక్తులు ప్రధానంగా సంతోష్ అండ్ హరీష్ రావు అని చెప్పేసి డైరెక్ట్ చాలాసార్లు చెప్పింది. ఈమె జైలు పోయే తరుణంలో వాళ్ళు నవ్వుకొనడము ఇవన్నీ జరిగినాయి. అయితే తర్వాత ఈమె అదే పార్టీలో ఉన్నది కదా, ఇప్పుడు ఈమెకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, ఎవరైనా ఇస్తారా అయ్యారా? ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తెలుసుకున్న తర్వాత ఏంది సంగతి, ఏం జరిగింది మొత్తం నిలదీసేసరికి తెల్లమొకాలు వేసింది. ఇక మీతో ఉండడం వేస్ట్ రా బాబు, మీ అంత దొంగలు, మీ అంత లంగలు ఇంకెవరు లేరు, నా అంతలో నేను సొంతంగా పార్టీ పెట్టుకుంటా, నేనేందో నిరూపించుకుంటా. ఇప్పుడు అయ్యని అడిగితే అయ్యం మౌనం, సపోర్ట్ చేయకపోయేసరికి బయటికి వచ్చింది, పార్టీ పెట్టుకుంది. అయ్య కూడా దాదాపు ఒక 70% సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం. కొడుకు కంటే కూడా ఎక్కువ కూతురుకు సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం. అందుకనే బీఆర్ఎస్ అధికారిక కార్యక్రమాలలో కూడా ఎక్కడ కూడా పాల్గొంటలేడు.
ఏదో బలవంతంగా మన మీటింగ్కి పిలిస్తే బలవంతంగా వచ్చిండు తప్పితే ఆయన అంతలో ఆయన మనస్ఫూర్తిగా రాలే. కొన్ని డైలాగులు ఇక అది కొట్టేసిండు, వెళ్ళిపోయాడు. అవి కొట్టాలని వీళ్ళు చెప్పారు, అయ్యే డైలాగులు కొట్టిండు, వెళ్ళిపోయాడు. ఆయన సొంతంగా ఎక్కడ కూడా మాట్లాడతలేడు. మరి ఈరోజు కవిత పార్టీ ఆవిర్భావోత్సవం తర్వాత కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఆమెది, దీని తర్వాత వీళ్ళు ఎట్లా రిప్లై ఇస్తారు, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చూడాలి. అంటే మిగతా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి సంబంధం లేదనుకోండి, ఎందుకంటే వాళ్ళది వేరు ఈమెది వేరు. ఇప్పుడు ఈమెది ఏంటంటే డబ్బుల పంచాయతా ఆత్మగౌరవం పంచాయతా, ఈ రెండు తీసుకుంటే ఈమె ఏమంటది, నాది ఆత్మగౌరవం పంచాయతీ, పైసలతో కాదు, నాకు సంబంధం లేదు, పైసలు అవసరం లేదు, ఆత్మగౌరవం. నన్ను కించపరిచిరు, నానా రకాలుగా అవమానపరిచిరు, వీటన్నిటికీ నేను బదలాయిస్తా, బదలాయింపు ఖచ్చితంగా నేను చూపిస్తాను, నేనేందనేది చూపిస్తాను. ఈమె ఒక పట్టి ఒక పార్టీ స్థాపించుకుంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్, ఎట్లా జరుగుతుంది అనేది చూడాలి.